ఉద్యమాల జిల్లా ఖమ్మం జిల్లాలో శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ లక్షలాది మందితోటి జరగబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, రాష్ట్ర కమిటీ, జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శి గారు, జిల్లా కార్యవర్గం, జిల్లా కౌన్సిల్, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి వేదికలో కానీ అభ్యుదయ రచయితల సంఘంలో కానీ ఎక్కడ సాహిత్య సమ్మేళనం ఉన్నా కూడా తనదైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి లెనిన్ శ్రీనివాస్ గారిని కూడా వేదికలకు రావాల్సి సమాజ మార్పు కొరకు, అభ్యుదయ భావాల వ్యాప్తి కొరకు, సమాజ ఉద్ధరణకు అహర్నిశలు చేసి అశువులు పాసినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు. వారిని ముందుగా స్మరించుకుంటూ సంతాప నిర్మాణాన్ని రామయ్య గారు మరియు నాగవరం ఏఎస్ఎంటీ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించిన అరసం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కేవీఎల్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ నంది అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి, ఎమ్మెల్యే సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పూనవనేని సాంబశివరావు గారికి, మరియు వేదికపై ఆసీనటువంటి మరియు వేదిక ముందు కూర్చున్న ప్రముఖ కవులకు, సాహిత్య అభిమానులకు, ఉద్యోగాలను తెలియజేస్తూ ఈనాటి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాట ద్వారా పల్లె పల్లెన గల్లి గల్లిన భావజాలం చేసి తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని తగ్గించి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమై విప్లవ రాజకీయాలతో మమేకమై అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నత స్థాయికి ఎదిగి అమ్మా తెలంగాణ ఆకలి కేకల గానమా అంటూ పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలం అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గలంలో కోట్ల మందిని ఉత్తేజపరిచి ప్రజా యుద్ధ నౌక ఉత్తేజపరిచినటువంటి ప్రజా యుద్ధ నౌక 6/8/2023 రోజున మరణించడం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు. ఈ సందర్భంగా వారికి మా అస్సుని వారితో సంతాపం. తదుపరి ఆయన ఏ విధమైన ప్రాథమిక విద్య కూడా చదవలేదు, కానీ ప్రకృతిని గురువుగా తీసుకొని పక్షుల పెరిగిన రావాలు, పైరకాలు, మట్టి వాసనలు, పొలాల సోయగాలు ఆయన మనస్సుకు స్ఫూర్తిగా మారాయి. చిన్నప్పటి నుంచే ఆయన హృదయం ప్రజల కష్టాలపై స్పందించేది. ప్రకృతి బడిలో పెరిగి పల్లె జీవనాన్ని పద్యాలు రాగడం అతని ప్రాప్యం. తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కించి తాను రాసిన జయ జయ తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా మారి కోట్లాది తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిపి దివికెలిసిన తార మరెవరో కాదు, అందస్త్రీగా పిలువబడుతున్న అంతే ఎల్లయ్య. వారికిదే వినమ్ర సంతాపం. ఈ సందర్భంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారికి, ప్రజా కవి అందశ్రీకి మనం ఒక నిమిషం సంతాపం వ్యక్తం చేయాల్సిందిగా ఈ సంతాప తీర్మానం. కర్తలెవరు, అమర వీరులెవరు, వీర యోధులెవరు? ఈ రక్తం
చిందిన ఈ నేల చిందిన రక్తంతో ఎట్లా ఎరుపెక్కింది, ఎరుపెక్కిన నేల నుండి ఆకాశం అంటే విధంగా ఎర్ర జెండా ఏ రకంగా రెపరెపలాడింది అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటాల త్యాగాల చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతుంటాడు. స్వాతంత్రానికి పూర్వమే 1936 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ యోధులు ఈ దేశాన్ని మార్చాలంటే, ఈ సామ్రాజ్యవాదులను ఎదిరించాలంటే మన ఒక్కరమే కాదు అన్ని రంగాల్లో వారిని చైతన్యపరచాలి. కాబట్టి కవులు ఉండాలా, కళాకారులు ఉండాలా, మేధావులు ఉండాలా, విద్యార్థులు, యువకులు తదితర అన్ని రంగాల వారిని కూడగట్టాలి, సంఘం పెట్టాలి, సమరాలకు నడిపించాలనేటువంటి ఆలోచించింది కమ్యూనిస్ట్ పార్టీ. 1925 డిసెంబర్ నెల 26న తూర్పున సూర్యుడు భగవగ మండుతుంటే, శుద్ధి గొడవల దగ్గర వెలుస్తుంటే, నేలను ఇంకిన నెత్తుడి సాక్షిగా చిందిన నెత్తుడు జెండాగా ఎగిరింది. ఆ జెండా ఈరోజు 100 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటుంది. అందుకనే ఆనాడు పార్టీ ఆలోచించి పెట్టినటువంటి అభ్యుదయ రచయితల సంఘం, ఆ అభ్యుదయ రచయితల సంఘంలో తెలుసు సజ్జాద్ అయ్యర్ గారు, ముల్కల నారాయణ గారు తదితరులు ఎందరో మంది ఆనాడు బీజం వేశారు. ఆనాటి స్వాతంత్ర భావాలు, అభ్యుదయ భావాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలు, యుద్ధాల వ్యతిరేక భావాలతోటి విరజిల్లుతున్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం తన ముందుగా కమ్యూనిస్ట్ పార్టీతోటి కలిసి అటువంటి గొప్ప సాహిత్యాన్ని, కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ళు వచ్చిన సందర్భంగా కలిసి ఒక సాహిత్యాన్ని పార్టీకి అందిద్దామని చెప్పేసి మహత్తర కార్యక్రమాన్ని కోరుకున్నందుకు ఇక్కడ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా పార్టీకి, ఆ నిర్వాహకులకు ఎర్ర జెండా యొక్క పేరు ప్రతిష్టల గురించి, ఎర్ర జెండా యొక్క పోరాటాల గురించి చెల్లించినటువంటి అన్న సినీ గేయ ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారు, కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ సుద్దాల హనుమంత్ గారి వారసుడిగా అటు అభ్యుదయ సాహిత్యంలో కానీ, సినీ ప్రపంచంలో కానీ తనదైనటువంటి పద్ధతిలో అనేక కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఇక్కడ బాగా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కోరగానే మన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఇవాళ ఈ పుస్తకాలు 100 ఏళ్ల అరుణ కేంద్రం, 100 ఏళ్ల అరుణ కేంద్రం పుస్తకం వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. కాబట్టి మీ అందరి కరతాళ